ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి మాత్రమేనని పలువురు ప్రజా సంఘాల నేతలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులను బాబు మరొకసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదన్నారు. హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో ఓదరగొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ పథకాలకు నిధులు ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే మొత్తం 6-7 సంబంధించిన విషయాలన్నిటి కూడా ఒకదానికి కూడా బడ్జెట్లో ఎక్కడ కేటాయించే పరిస్థితి కనిపించలేదు. మరి ఈయన ప్రభుత్వంలో అన్నీ కూడా గారెడి లెక్కనే కనిపిస్తున్నాయి. కానీ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు చూపారు. గతంలో ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం అన్ని కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ సంబంధించి కానీ పెండింగ్ ఉన్న బిల్డింగ్స్ సంబంధించి కానీ ఇతరత్ర కూడా ఎక్కువగా మనకు బడ్జెట్లో చూపెట్టే పరిస్థితి కనిపించలేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. అయితే అత్యంత నిరాశాజనకమైన, నిరుత్సాహపూర్వకమైనటువంటి బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రవేశపెడతాంతసేపు వైసీపీ తిడతానే ఉన్నారు. దిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తిడతా కూర్చున్నందువల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? ఈ బడ్జెట్ లో పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడేది ఏది కూడా కనపడలేదు. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో, సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో సూపర్ 6లో 3 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తర్వాత దీపం పథకం 0 కేటాయింపులు అనేటివే లేవు. ఇంకా మిగతా దానికి అరకొర కేటాయింపులు. రైతు భరోసా, అంతకుముందు రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవకి ఎక్కువ రైతులుంటే కేటాయింపులు తక్కువ కేటాయింపులు. మరి ఇంకా రైతుని ఎప్పుడు బాగుపరుస్తారు? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువన ముంచే బడ్జెట్గా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బాగుపరిచే బడ్జెట్ కాదు.